హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే మా స్టైల్‌లో చికెన్ ఫ్రై బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మా స్టైల్ అంటే అదేనండి, ముస్లిం స్టైల్‌లో. ఓకే అండి. ఇక్కడైతే నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక బౌల్‌లో వేసుకొని బాగా వాటర్‌తో అయితే క్లీన్ చేసుకున్నానండి. ఒక 2 సార్లు క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఈలోపైతే రైస్ అయితే బాగా నానిపోద్దండి. ఇక్కడైతే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుందామండి, చికెన్ ఫ్రై కోసము. ఓకే అండి. ఇక్కడైతే చికెన్ అయితే బాగా వాటర్లో క్లీన్ చేసుకొని కొద్ది పసుపు ఉప్పు వేసుకొని కడిగైతే పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఫుడ్ కలర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, జర కలర్ఫుల్గా ఉంటుంది. వద్దన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అయితే కలిపి పెట్టేసుకోవాలండి, మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలకి అనేది ఉప్పు కారం అనేది బాగా పట్టుద్దండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు చికెన్ ఫ్రై బిర్యానీ అంటే ఎంత టేస్ట్గా ఉంటుందండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఓకే అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమైపోద్ది. ఓకే అండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకోవాలండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే అండి. ఇప్పుడైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసుకుందాం. బిర్యానీలోకి ఆనియన్స్ చాలా ముఖ్యమండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలండి. ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఫ్రై ఆనియన్స్ కోసము ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకున్నానండి, బిర్యానీకి కావాల్సినవి. ఇక్కడైతే ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి హోల్ గరం మసాలా. ఇప్పుడే స్టవ్ అయితే ఆన్ చేసుకుని బాండీ వేసేసుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్లో కొన్ని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి, బ్రౌన్ ఆనియన్స్ కోసము. ఇక్కడైతే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఎసురు పెట్టేశానండి. ఈలోపు ఎసురు కూడా కాగిపోద్ది. ఇందులో అయితే 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. హోల్ గరం మసాలా వేసేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల బాస్మతి రైస్ అనేది తొందరగా ఇరగకుండా బాగుంటుందండి, గింజలు గింజలుగా ఉంటుంది అన్నం అనేది. ఓకే అండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఎసురు అయితే కాగిపోద్ది. ఈలోపు అయితే ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఓకే అండి. బాగా ఫ్రై చేసుకోవాలి. 2 పక్కలు బాగా వేగాలండి చికెను. చూడండి బాగా పర్ఫెక్ట్గా వేగిందండి. ఇలా అయితే తీసి పెట్టేసుకుంటే మొత్తం ఇలాగే చేసుకోవాలి. ఈలోపు ఇక్కడైతే ఎసురు కూడా వచ్చేసిందండి. మనం ముందుగా నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈలోపు అయితే మనం బిర్యానీ అయితే ఏ గిన్నెలో చేయాలనుకుంటామో ఆ గిన్నెలో అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవాలండి ముందు మసాలా అనేది. ఇదిగోండి, ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూను పసుపు, ఒక 2 స్పూన్ల కారం, ఒక కప్పు నిండా పెరుగు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మెయిన్ కావాల్సింది రుచికి సరిపడా సాల్టేనండి. ఓకే అండి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఇప్పుడైతే బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ని మ్యాగ్నేట్ చేసేసుకుందామండి. ఇదిగోండి, పైన లేయర్ లాగా వేసుకోవాలి. 90% రైస్ని అయితే కుక్ చేసుకోవాలండి. ఓకే అండి. 10% అనేది దమ్ వదిలేస్తే అన్నం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోద్ది. ఇదిగోండి, మొత్తం అయితే ఇక్కడ బౌల్లో అయితే వేసేసుకున్నానండి రైస్. పైన అయితే గార్నిష్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి. జస్ట్ లైట్గా కొద్దిగా కొత్తిమీర, ఫుడ్ కలర్ కొద్దిగా వేసానండి. బిర్యానీ అంటే ఫుడ్ కలర్ వేస్తేనేనండి కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి.
ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి బరువు అనేది పెట్టేశానండి. మనకు దమ్ వదిలేయాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే పెట్టేసుకోవాలి మంటను. ఓకే అండి, దమ్ అయిపోద్ది. ఈలోపు అయితే చూడండి, ఇక్కడ చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రై చాలా బాగా వచ్చినాయండి అసలు. ఇదిగో చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫ్రై పీసెస్ కూడా రెడీ అయిపోయినాయండి. ఇంక ఇక్కడైతే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది, చూసేద్దాం. ఓకే అండి, మూత తీసేసాను. ఇప్పుడే చూడండి అసలు చాలా పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి అసలు రైస్ ఎంత బాగుందో. బిర్యానీకి అండి బాస్మతి రైసేనండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. ఓకే అండి, ఇక్కడైతే బాగా కలిపేసానండి. అడుగంటిందేమో అని చూస్తే లేదండి, బాగానే ఉంది. ఓకే అండి, ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. వేడి వేడి ఫ్రై చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగుందండి. వేడి వేడి చేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.